మా సైడ్ ఎలా ఉంటుందంటే కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళకి, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకుకి ఏదన్నా స్వీట్ చేసి నోరు తీపి చేయాలి అంటారు. అలానే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వచ్చారు కాబట్టి వాళ్ళ కోసమని స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా, సేమియా పాయసము. దాంట్లో స్టవ్ ఆన్ చేసి మనకు కావాల్సిన బౌల్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని, గీ హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ముందుగానే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అదే గీలో తగినంత మనకి ఎంత కావాలో అంత సేమియా తీసుకొని సేమియాని కూడా అందులోనే వేసేసుకొని అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అది సేమియాని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి, అడుగు పట్టేస్తుంది. అది కొంచెం అడుగు పట్టినట్టయినా మళ్ళీ టేస్ట్ అంతా మంచిగా ఉండదు. అందుకని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసుకొని ఫస్ట్ వాటర్లోనే సేమియాని మొత్తం ఉడికించుకోవాలి. అదే వాటర్లోనే తగినంత చక్కెర, యాలకులు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. సేమియా వాటర్లోనే ఫస్ట్ ఉడికిందనుకో తర్వాతకి పాలు వేసినా కానీ పాయసంలాగా అలాగే ఉంటుంది. లేదా ఫస్ట్ పాలు వేసి చేస్తే కొంచెం గట్టిపడిపోతుంది. అందుకని నేను ఇలా చేస్తాను. వాటర్లోనే సేమియా మొత్తం ఉడికిపోయింది. దాని తర్వాత పాలు కూడా వేసి నేను ఒక 1/2 లీటర్ పాలు దాకా వేసుకున్నాను. ఇక్కడ పాలు వేసిన తర్వాత పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి పాలు అంతా మంచిగా కలిసిపోయేలాగా ఉడికించుకోవాలి బాగా. పాలు మనం తర్వాతకి వేసినాం కాబట్టి పాలు కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది. అందుకోసమని ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ దాకా అలాగనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని దాని తర్వాతకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు చూసారు కదా, వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.